వేములవాడ రూరల్ మండలం మట్టెంల గ్రామంలో వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నాబార్డ్ నిధులతో నిర్మించిన ఎరువుల గోదాంను ప్రభుత్వ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదాంల నిర్మాణం చేసుకోవడం వల్ల రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని, నష్టాల్లో ఉన్న సహకార సంఘాలను ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి లాభాల బాటలో నడిపించారని గుర్తు చేశారు. 10 సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న 4 సంక్షేమ పథకాలను జనవరి 26 నుండి అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలం అయినటువంటి మట్టెంల గ్రామంలో సంఘం మరియు నాబార్డు వారి ఆర్థిక సాయంతో 300 మెట్రిక్ టన్నుల గోడౌన్ మొన్న 3 మాసాల క్రితం భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈరోజు పెద్దలు, ప్రభుత్వ విప్పు, మన స్థానిక శాసనసభ్యులు సీనన్న గారి చేతుల మీదుగా మరియు మా పాలకవర్గ సభ్యులందరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంత రైతులకు అందుబాటులో ఉండడానికి కోసం ఇప్పుడు మా పాలకవర్గం ఏర్పాటు చేసినప్పటి నుండి శాతరాయిపల్లి, చెక్కపల్లి, వట్టెంల మరియు వేములవాడ మా పాలకవర్గం ఏర్పడినప్పుడు ఎక్కడ కూడా గోడౌన్ లేకుండే ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఈ ప్రాంతాలలో గోడౌన్ 4 కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరో 2 కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మారుపాక, నూకలమర్రి, మల్లారం ఇంకో 3 కన్స్ట్రక్షన్ జరిగేది ఉన్నాయి. ఇవి కూడా కంప్లీట్ అయితే ఈ సొసైటీ పరిధిలోని 23 గ్రామాల రైతులకు మందు బస్తాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైనా కానీ అందుబాటులో ఉంటుంది. రైతు ఇప్పుడు ఇక్కడ నుంచి వేములవాడ పోయి వారు వేములవాడకి వెళ్ళి మందు బస్తాలు తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది, ప్లస్ వేములవాడ పోయి రావడానికి అక్కడ పోయినాక ఏదో ఖర్చు అయితేనే ఉంటుంది. అవన్నీ కాకుండా రైతుల వద్దకే మా సంఘాల నుంచి సేవలు అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఇవన్నీ కూడా గోడౌన్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. మేము పిలవగానే ఇచ్చేసినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు విప్పు గారికి మరియు ఈ ప్రాంత రైతులకు అందరికీ వచ్చినటువంటి పాలకవర్గ సభ్యులకు వాదనలు ఏవైతే సమర్థవంతమైనటువంటి అభివృద్ధిని ఏ విధంగా తీసుకుపోతున్నారని చెప్పగలిగినటువంటి సందర్భంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు కానీ, పరిశ్రమ శాఖ మార్చులను శ్రీధరబాబు గారు కానీ అధికారుల బృందం మరి నిన్నటి రోజు మనకు రావడం తెలంగాణ యావత్తు కూడా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఈరోజు వ్యాపార వర్గాలన్నీ కూడా స్వాగతిస్తున్నటువంటి తీరులో, యువత కూడా స్వాగతిస్తున్న తీరులో మనం కూడా అభినందించాలి. ఈ సందర్భం కూడా ఈరోజు ఈ వట్టెంల వేదిక ద్వారా కూడా ఈ సొసైటీ నుంచి ప్రారంభం చేసిన సందర్భం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పరిశ్రమ శాఖ మార్చులు పెద్దలు శ్రీధరబాబు గారికి, ఆ అధికార బృందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అందజేస్తూ ఇదే విధానాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరాలు కూడా మనం ఇక్కడ అభివృద్ధిని చూపించి రాబో రోజులు ఇంకా రెట్టింపు 45,000 మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంలో 1,70,000 కోట్లు అంటే 3 అంతలు పెరిగింది. అంటే పెట్టుబడులు 3 అంతలు పెరిగింది. ఇది ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి, సమర్థతకు నిరసనగా నేను భావిస్తూ ఉన్నా. నిజంగా ఆయన స్పీచ్ ఓ రకంగా ప్రపంచ దిగ్గజాలను ఆకట్టుకుంది. అందుకే నేను ఒక మాట అన్నా, ఫిదా అయింది ఆయన మాటలకు ప్రపంచ దిగ్గజాలకు సంబంధించిన పారిశ్రామికలు. కాబట్టి ఇన్ని 1,79,000 కోట్లు నిధులు రావడానికి, అంటే పెట్టుబడులు రావడానికి కారణమైందని చెప్పి సందర్భంగా తెలుస్తూ, ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఈ ప్రాంత ప్రజల పక్షాన శ్రీధరబాబు గారిని కూడా నేను అభినందిస్తాను. వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.